కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, ఆల్రెడీ చేసిన వాళ్ళు ఈ వీడియోని ఫుల్‌గా చూడండి. ఫైనల్‌గా మనీ అయితే వచ్చేస్తున్నాయి. 2 ఇయర్స్ నుంచి కష్టపడ్డ రాని మనీ 4 మంత్స్‌లో నేను ఈ మనీనైతే సంపాదించగలిగాను. వస్తాయి కానీ ఎలా ఉంటదంటే యూట్యూబ్‌లో అమ్మో! ఏదో వచ్చింది. సరే ఇంతకీ నేను పైకొచ్చి ఎందుకు వీడియో తీస్తున్నానంటే మీకేమైనా డిస్టర్బెన్స్ వస్తుందా? రావట్లేదు కదా! ఎందుకంటే ఈ మైక్ వల్ల. నేనైతే ఒకటే నమ్ముతానండి. మనం ఎదిగేదాకా చెవులు మూసుకోవాలి. ఎదిగిన తర్వాత నోరు మూసుకోవాలి. ఇదైతే ఫాలో అవుతా. సరే ఈ వచ్చిన మనీని ఏం చేస్తారని మీరు అడగచ్చేమో. నేనైతే మా ఆయనకిస్తానండి. చాలామంది దేవుడికి కూడా మొక్కుకుంటారు. నేను దేవుళ్ళకైతే అసలు ఇవ్వనండి. హాయ్ అండి. టైటిల్ చూసే ఈ వీడియోని మీరు ఓపెన్ చేసుంటారు. నేను ఒక విషయాన్ని తప్పని చెప్తానండి. ఏంటంటే ఆడవాళ్ళు ఎక్కువగా ఏ విషయాన్ని కడుపులో దాచుకోలేరు. కక్కేసేయాలి, ఎవరితోనైనా చెప్పేసుకోవాలి అని అంటా ఉంటారు కదా! కానీ అది అది మాత్రం తప్పండి. ఎందుకంటే నేను 1 వీక్ నుంచి నా సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఎవ్వరితో చెప్పుకోకుండా ఒకేసారి మీతో అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నాను. కొన్ని కారణాల వల్ల వీడియో చేయడం కుదరలేదు. ఈరోజు మొత్తానికైతే నా సంతోషాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫైనల్‌గా మనీ అయితే వచ్చేస్తున్నాయి. 2 ఇయర్స్ నుంచి కష్టపడ్డ రాని మనీ 4 మంత్స్‌లో నేను ఈ మనీనైతే సంపాదించగలిగాను. కానీ అందరూ అనుకున్నట్టు యూట్యూబ్ నుంచయితే కాదండి. ఫేస్‌బుక్ నుంచయితే నాకు ఈ మనీ వచ్చినాయి. సరే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కంపల్సరీగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ కూడా స్టార్ట్ చేయండి. ఏదో ఒక రాయన్న తగిలిద్ది. యూట్యూబ్‌లో మనీ సంపాదించడం అనేది అంత ఈజీ కాదు. అందుకనే ఫేస్‌బుక్ నుంచైనా వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. సరే ఈ 2 ఇయర్స్ నా యూట్యూబ్ జర్నీ మీతో షేర్ చేసుకుంటా. నేను చేసిన తప్పులు కూడా మీతో షేర్ చేసుకుంటా. నేను చాలా వీడియోస్ చూసాను. యూట్యూబ్ అనగానే చాలా మాటలు పడాల్సొస్తది. బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉంటారని. బ్యాడ్ కామెంట్స్ అనేది నా వీడియోలో అయితే ఎక్కువగా వేల మీద లెక్క పెట్టేసేయచ్చు. ఒక 5 మెంబర్స్ ఏమన్నా పెట్టుండొచ్చు. అంతేకాని ఎక్కువగా బ్యాడ్ కామెంట్స్ అనేవి రావు. యూట్యూబ్ అనగానే నన్ను ఎవరు కూడా అంటే నా అత్త వాళ్ళ తరపున గాని ఎవరు ఏమి ఇబ్బంది పట్టలేదు. ముఖ్యంగా మా ఆయన సపోర్ట్‌గా ఉన్నాడు. ఆయన "నీ ఇష్టము, నీకు వీడియోస్ చేసుకోవాలంటే నీ ఇష్టం" అన్నారే కానీ అంత అభ్యంతరం ఏం పెట్టలేదు. కానీ నాకేం కష్టం వచ్చిందంటే ఈ 2 ఇయర్స్ నుంచి రోజుకి 3 వీడియోస్ అన్నా పెడతాను. టైం అంతా ఎక్కువగా వీడియోస్ మీద చూపిస్తా ఉండేదాన్ని. పిల్లలొచ్చే టయానికి మళ్ళీ ఈ వీడియోస్ కంప్లీట్ చేసుకోవటం. కొంచెం మనీ వచ్చిందనుకో మనకి ఇంకొంచెం బూస్టింగ్‌గా ఉంటది కదా! అంటే నేను పెట్టే వీడియోలు పనికొస్తున్నాయి అనేసి కొంచెం ఇంకా ఇంట్రెస్ట్ వస్తది. అంతేకాని నాకు యూట్యూబ్ వల్ల అదే వీడియోస్ వల్ల నాకెప్పుడు ఇబ్బందనేది లేదు. బ్యాడ్ కామెంట్స్ వల్ల నేను బాధపడింది గూడా లేదు. సరే యూట్యూబ్ నుంచి నాకు ఇప్పటి వరకు ఎందుకు మనీ రాలేదంటే నేను చేసుకున్న పొరపాటేనండి. నాకైతే వ్యూస్ అయితే బానే వస్తాయి కానీ ఎలా ఉంటదంటే యూట్యూబ్‌లో అమ్మో! ఏదో వచ్చింది. అదేం లేదండి. ఈగ అనుకుంటా. జస్ట్ ఇలా అనేలకి భయమేసింది. సరే యూట్యూబ్ నుంచి మనీ రాకపోవటానికి కారణం నేనేనండి. యూట్యూబ్‌లో కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే 1 ఇయర్‌లో 4000 వాచ్ అవర్స్ వీడియోస్ మీద అవ్వాలి. షార్ట్ మీద అయితే 100,00,000 వ్యూస్ రావాలి. నాకు వస్తున్నాయి కానీ ఎటు పనికి రాకుండా అయిపోతుంది. అదొక పెద్ద తతంగం లేండి. ఆ విషయం ఇప్పుడు మళ్ళీ ఇంకో వీడియోలో చెప్పుకుందాము. అంటే నేను చేసిన పొరపాటే. కొంచెం వీడియోస్ పెడతా ఉంటే నాకు ఈ పాటికి ఎప్పుడో మనీ వచ్చేది. ఇంకొకటేంటంటే కొంచెం అబద్ధాలు చెప్తే గనక తొందరగా మనీ కూడా వచ్చేస్తాయండి. నేను అలాంటి పనులు చేయను. నా జుట్టు మీదే నేను ఏదో ఒక హెయిర్ ఆయిల్ చూపించేసుకోనన్నా డబ్బులు సంపాదించొచ్చు. కానీ నాకలా ఇంట్రెస్ట్ ఉండదు. నాకు తెలిసినవే మీతో షేర్ చేసుకుంటా ఉంటా. వచ్చే టైంకి వస్తాయిలే అనిపిచ్చిద్ది. అంతేగాని కొంచెం ఫేక్ వీడియోస్ అయితే పెట్టబుద్ధి గాదు. నేను కూడా చాలా వీడియోస్ చూస్తా ఉంటాను. కొంచెం జుట్టు పొడుగ్గా ఉండగానే చాలు వాళ్ళేదేదో టిప్స్ చెప్పేసి పాపం వ్యూస్ సంపాదించుకుంటారు. మనీ వచ్చేస్తాయి వాళ్ళకి. కానీ నాకలాంటివి ఇంట్రెస్ట్ ఉండదని చెప్తున్నాను. కానీ ఎప్పటికప్పుడు అనుకుంటా ఉంటాను వీడియోస్ పెట్టాలనేసి. కానీ ట్రై చేస్తాను. వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తాను. చాలామంది వీడియోస్ చేయట్లేదని అంటా ఉంటారు. మీరు సబ్‌స్క్రైబ్ చేసుకున్నప్పుడు బెల్ ఐకాన్‌ని క్లిక్ చేశారనుకోండి, నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేసిద్ది. సరే ఇంతకీ నేను పైకొచ్చి ఎందుకు వీడియో తీస్తున్నానంటే మీకేమైనా డిస్టర్బెన్స్ వస్తుందా? రావట్లేదు కదా! ఎందుకంటే ఈ మైక్ వల్ల. నేను ఈ 2 ఇయర్స్‌లో యూట్యూబ్ కోసమని ఏది వేస్ట్ చేయలేదు. అంటే మనీ ఏం ఖర్చు పెట్టలేదు. సెల్ ఫోన్స్ ఆల్రెడీ నార్మల్‌గా మా వారి దగ్గర ఉన్న మొబైల్సే నా దగ్గర మొబైలు. అంతేకాని స్పెషల్‌గా యూట్యూబ్ కోసం ఏం కొనింది లేదు. కానీ మైక్ అయితే తీసుకున్నాను. నాకు చాలా బెస్ట్ అనిపిచ్చింది. లింక్ కావాలంటే మీకు కూడా చెప్తాను. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళకైతే ఈ మైక్ బాగా పనికొస్తుంది. రీజనబులే అంటే 1900 మరి ఇప్పుడు ఎంతుందో 2 మంత్స్ అయిందనుకుంటా నేను తీసుకొని. నాకు ఈ మైక్ నచ్చి వీడియో కూడా ఇప్పుడు నేను అంతా కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటది. పైనైతే గాలి గాని, కొంచెం సౌండ్స్ వస్తా ఉంటాయి గదా! ఇల్లులు కడుతున్నాం మాకు చుట్టూరు. ఇలాంటి సౌండ్స్ కూడా మీకు వినిపించవనేసి అదే ఈ మైక్ వల్ల వినిపించవు. అందుకని ఈ మైక్ గురించి చెప్పటానికి ఈ వీడియో అనేది నేను పైకొచ్చి తీస్తున్నాను. రీసెంట్‌గా ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు. నాకు వాళ్ళకి రిప్లై ఇవ్వటం కుదరలేదు. అంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు. మీరు వీడియోస్ ఎలా తీసుకుంటారు? మిమ్మల్ని ఎవరు వీడియోస్ తీస్తారు అని అన్నారు. ఇదిగోండి ఈ ట్రైపాడ్. ఇది కూడా ఎలా అంటే ఇది నేను కొనలేదు. ఒంగోలులో మా ఇంట్లో రెంట్‌కున్న వాళ్ళు వాళ్ళ పిల్లలు ఎందుకు అంటే వాళ్ళ పిల్లలు యూఎస్‌లో ఉంటారంట. ఆ ఆంటీ ఇచ్చారు. నేను యూజ్ చేసుకుంటా. నీకు పనికొచ్చిద్ది. నీకు యూట్యూబ్ ఉంది కదరా! నువ్వు తీసుకెళ్ళు అనగానే నాకు ఇది ఇచ్చింది ఆంటీ. నాకు బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా నేను కొనలేదు.
సరే ఇప్పుడు మీకు ఇదెందుకు చెప్పానంటే, యూట్యూబ్ నుంచి మనీ వచ్చేదాకా వేస్ట్ ఖర్చులైతే చేయొద్దు. వీడియోస్ కోసం అనేసి స్పెషల్‌గా మనం ఖర్చు చేయొద్దని చెప్తున్నాను. మనీ వచ్చాక ఓకే. ఏదైనా తీసుకోండి గానీ, మనీ రాకపోతే మాత్రం వేస్ట్ ఖర్చులైతే చేయొద్దు. ఫేస్‌బుక్ నుంచి మనీ వచ్చినాయి కానీ, ఫేస్‌బుక్‌లో నేనెప్పుడు రిప్లైస్ కనీసం హాయ్ అని గూడా చెప్పను. తొందరగా వచ్చేసారు. జులైలో స్టార్ట్ చేశాను. తొందరగానే వచ్చేసారు ఫాలోవర్స్. చాలా చాలా థాంక్స్ అండి. వాళ్ళు గనక వీడియో చూస్తే ఫేస్‌బుక్ ఫాలోవర్స్‌కి. ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా అంతే. ఇన్‌స్టాగ్రామ్ కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. మార్చ్‌లో స్టార్ట్ చేశాను. తొందరగానే ఫాలోవర్స్ వచ్చారు. అది కూడా 20 దాకా అయిపోయారు ఫాలోవర్స్. కానీ ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్ అయితే మనకి ప్రమోషన్స్ వస్తాయి. నాకు ఆల్రెడీ ప్రమోషన్స్ అంటే చిన్న చిన్నవి వచ్చినాయి కానీ నేను అన్ని ఇంట్రెస్ట్ చూపించలేదు. అందుకనే కొన్ని చేయలేకపోయాను. మొత్తానికైతే ఫేస్‌బుక్ నుంచి అయితే మనీ అయితే వచ్చినాయి. చాలా హ్యాపీగా ఉంది. కానీ ఏంటంటే యూట్యూబ్ మీద ఫేస్‌బుక్ అయితే అమౌంట్ కొంచెం తక్కువగా ఉంటది. అయినా పర్వాలేదు. యూట్యూబ్ నుంచి కూడా ఏదో ఒక రోజు మనీ అయితే తీసుకుంటాను. ఇలాగే వీడియో చేస్తాను. నా మీద నాకు నమ్మకం ఉంది. చాలా మంది అడుగుతా ఉంటారు. 2 ఇయర్స్ అయిపోయింది గదా! ఎలా ఓపికగా నువ్వు వీడియోస్ పెడుతున్నావు? నీకెప్పుడైనా కష్టం అనిపించలేదా అనేసి. ఇష్టమైన పని ఎప్పుడు కష్టం అనిపించదు. ముందు నాకు వీడియోస్ చేయడానికి ఎందుకో ఇంట్రెస్ట్‌గా ఉంటది. యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, వ్యూస్ వచ్చేయాలి, మనీ వచ్చేసేయాలి యూట్యూబ్ నుంచి అనే ఆలోచనతో నేను గనక స్టార్ట్ చేసుంటే నాకు కూడా ఇబ్బంది అనిపించేది. కానీ మీకోటి తెలుసా? నాకసలు నేనసలు యూట్యూబ్ చూసేదాన్ని కాదు. యూట్యూబ్ షార్ట్స్ అంటేనే కూడా తెలియదు. చాలామంది ఫస్ట్ నేను 4 వీడియోస్ అని అక్షయ్ అదే వాళ్ళది వీడియోస్ పెడితే అందరూ అంటున్నారు, వీడియోస్ పెట్టకూడదు. ముందు షార్ట్స్ పెట్టాలి. అలా అయితేనే క్లిక్ అవుతారు. తొందరగా వ్యూస్ వస్తాయి. అందరికీ చేరుతాయి షార్ట్స్. వీడియోస్ ఎవరు చూడరు అని చెప్పారు. అసలు షార్ట్స్ ఏంటా అనేసి తెలియక అప్పుడు చూస్తే తెలిసింది షార్ట్ అంటే వేరు, వీడియో అంటే వేరనేది. ఇన్‌స్టాగ్రామ్ కూడా అంతే. ఇన్‌స్టాగ్రామ్ అసలు నాకు ఏం తెలీదు. ఎప్పుడు చూడను కూడా. ఫేస్‌బుక్ గూడా అంతే. నేను మాక్సిమం చూడను. ఇన్‌స్టాగ్రామ్ చూడను, ఫేస్‌బుక్ చూడను, యూట్యూబ్ చూడను. ఇవి మాత్రం స్టార్ట్ చేశాను. నాకిష్టమైన వాళ్ళకి ఒక్కళ్ళకి మాత్రం నేను యూట్యూబ్ చేయటం ఇష్టం లేదు. కానీ నేను వాళ్ళ వద్దన్నా కూడా నేను యూట్యూబ్ అనేది రన్ చేస్తున్నాను. నేనైతే ఒకటే నమ్ముతానండి. మనం ఎదిగేదాకా చెవులు మూసుకోవాలి. ఎదిగిన తర్వాత నోరు మూసుకోవాలి. ఇదైతే ఫాలో అవుతా. సరే ఈ వచ్చిన మనీని ఏం చేస్తారని మీరు అడగచ్చేమో. నేనైతే మా ఆయనకిస్తానండి. చాలామంది దేవుడికి కూడా మొక్కుకుంటారు. నేను దేవుళ్ళకైతే అసలు ఇవ్వనండి. ఎందుకంటే వాళ్ళే నాకిచ్చారు. నేను కష్టపడ్డాను. నాకు ఫలితం ఇచ్చింది. ఇంకా దేవుడికి బదులు మీకైతే ఇస్తాను. అంటే యూట్యూబ్‌లో మనీ స్టార్ట్ అయిన తర్వాత నాకు రెగ్యులర్‌గా ఫాలోవర్స్ అంటే సబ్‌స్క్రైబర్స్ మెసేజ్ చేస్తా ఉంటారు కదా! వాళ్ళకైతే ఏదైనా గిఫ్ట్‌గా ఇద్దామనుకున్నాను. కానీ యూట్యూబ్ నుంచి అయితే రాలేదు. ఇప్పుడు ఫేస్‌బుక్ నుంచి వచ్చిందయితే ఫేస్‌బుక్‌లో ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇద్దామన్నా ఇవి సరిపోవు. మా ఆయనకైతే ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే ఆయన సపోర్ట్ వల్లనే కదా నేను మనీ తీసుకోగలిగాను.